ఫొటోస్ కూడా మీకు అందులో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ అబ్దుల్ గని తీసుకొచ్చాడండి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి వాడిని బెదిరించి నువ్వు చెప్పాలి అని చెప్పి బెదిరించి కంటెంట్ కూడా వీళ్ళే ఇచ్చారు ఏం చెప్పాలి అని కూడా చెప్పాడు. ఏం చెప్పాలి నువ్వు అని. ఫోన్లో చెప్తున్నాడు, అన్నా నేను ఆటో డ్రైవర్ని అని. నిజమేనండి, అతను ఆటో డ్రైవరే. ఆటో డ్రైవర్కి ముందు ఎవరు నువ్వు? కిరణ్ రాయల్ డ్రైవర్ అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర వర్క్ చేసిన ఒక వ్యక్తి అబ్దుల్ గని. వాళ్ళ ద్వారా తెలిసిన అతను నాకు ఎలా పరిచయం అండి, ఆటోలో ఎక్కింది అని చెప్పి. ఆటోలో ఎక్కింది 2021లో వైకుంఠపురం ఆర్చ్ దగ్గరంట. 2021లో జాన్ 13న నేను చిగురువాడలో మా ఆయనతో ఉన్నాను. మా వారు చనిపోయింది 2021 జూలై 16th. నేను తిరుపతికి వచ్చింది సెప్టెంబర్లో ఫ్యామిలీ వచ్చాను నేను. అప్పుడు నేను నీకు అక్కడ ఆటోలో ఎలా ఎక్కుతాను, తిరుపతి అంతా ఎలా తిరుగుతాను నీతో ఆటోలో? నువ్వు నాకు 100 పేపర్స్ బాటిల్ ఆర్చ్ రోడ్లో ఎక్కడ తెచ్చిస్తావు నాకు అంటే? మీరు ఏం చెప్పితే అది చెల్లిపోతుంది. మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరు ఎత్తిందంటే మీరు అంచేదానికి ఎన్నన్నా చేస్తారు. మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు? అసలు ఏం మనుషులయ్యా మీరంతా? అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా? ఇదే క్వశ్చన్ నేను అడిగా, ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలాసార్లు చెప్పిన విషయం. నోట్ చేసుకోండి, మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోకపోయినా నాకు పర్లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తా. మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీ సంబంధించిందని కాదు. నేను అక్కడి నుంచే చెప్పా. ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా, ఎవరి గురించి చెప్తాను అనేసి. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమీ అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను, అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్ళాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు, ఎవరు సపోర్ట్ చేశారు అతనికి, ఎవరున్నారు అతని వెనకాల? ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేస్తారు నన్ను? నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను. నేను నువ్వెంత నాకు అంటాడు. బెదిరింపులు నాకొక్కదానికి కాదండి, బెదిరింపులు వాయిస్ రికార్డులో ఉన్నాయి.